హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరు బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే డ్రెస్సింగ్ టేబుల్ క్లీనింగ్. అంటే నేను చాలాసార్లు చేశాను, కాకపోతే అందరూ మన లేడీస్ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనమాట ఈ వీడియో. అంటే డ్రెస్సింగ్ టేబుల్ మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా, ఎన్నిసార్లు మంచిగా ఆర్గనైజ్గా పెట్టుకున్నా కూడా అంతే అవుతుంది కదా. సో అట్లా కాకుండా ఒక మంచి సొల్యూషన్గా మంచి బాక్సెస్ అయితే తీసుకున్నాను. సో అవి వాటిలో ఏమేమి పెట్టుకొని మనం రెగ్యులర్గా వాడడానికి ఏవి పెట్టుకుంటే బాగుంటుంది, అలాగే ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఏది పెట్టుకుంటే బాగుంటుంది అనేది నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా. సో నాతో పాటు మీకు కూడా హెల్ప్ అవ్వాలి. మన లేడీస్ అందరికైతే ముఖ్యంగా చాలా హెల్ప్ అవుతుంది. ఇట్లా మనం నీట్గా పెట్టుకున్నాం అనుకో, ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే ఇప్పుడు అవసరమైనవి మాత్రం మనం తీసి పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లీనింగ్ చేస్తా. క్లీనింగ్ చేసేసుకున్న తర్వాత ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తా. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లేడీస్ అందరికైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారు. మరి మీరు ఎట్లా క్లీన్ చేసుకుంటారు, మరి మీరు ఎలా ఆర్గనైజింగ్గా పెట్టుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్నవన్నీ కూడా తీసేస్తున్నా, ఎందుకంటే మొత్తం డస్ట్ అయిపోయింది అనమాట. చాలా డేస్ అయింది నేను సర్దుకొని. సో ఎవరైనా సరే మనం ఈ రోజు పెట్టుకుంటాము, తర్వాత ఎక్కడికైనా బయటకు వెళ్ళేది ఉన్న, అంటే ఏదైనా ఫంక్షన్ కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఉంటే మళ్ళీ ఎక్కడక్కడ పెట్టకుండా హడావిడిగా మనం పెట్టేసుకుంటే అది అంతే చెత్తగా అయిపోతుంది. అలా పెట్టుకొని రేపు అట్లా హడావిడి చేసినాం అనుకో, సేమ్ సిచ్యువేషన్ పాతగా ఎట్లా సర్దుకున్నామో సర్దుకున్నట్టు ఉంటుంది అన్నమాట. సో మనకి సర్దుకున్నట్టుగానే ఉండాలి. ఎప్పుడు కూడా మనం రోజు క్లీన్ చేసుకుంటాము, కాకపోతే రోజు అయితే చేయలేము కదా. సో అట్లా కాకుండా మనకి ఎప్పుడు కూడా క్లీన్గా ఒకేలాగా ఉండాలంటే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనకి ఇది 1-2 months అయితే క్లీన్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చాలా క్లీన్ అనిపించింది. సో చాలా మంది లేడీస్కి కూడా ఇలానే అవుతుంది. ఎంత మంచిగా పెట్టుకున్నా కూడా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేది ఉంటే ఈ వీటిలో వాటివి అవి ఇవి అనుకుంటూ మనం మొత్తం కూడా గలీజ్ చేసి పడేస్తాం కదా. సో అట్లా పడేయకుండా ఎట్లా సర్దుకుంటే బాగుంటుంది అనేది అయితే షేర్ చేస్తా. సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే మరి మీరు ఎట్లా చేస్తారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కూడా చేసుకోవడానికి ట్రై చేస్తాను అన్నమాట. నెక్స్ట్ టైం ఇంకో వేరేలాగా ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటారు. సో అలా అని చెప్పేసి నేను చేసుకున్న విధానం అయితే షేర్ చేస్తా. మరి మీరు ఎట్లా చేసుకున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్ని డబ్బాలు కూడా మొత్తం కూడా డ్రెస్సింగ్ టేబుల్లో నుంచి తీసేసిన తర్వాత ఇంకా మనకి క్లీనర్ ఉంటుంది కదా, దాంతో అయితే మొత్తం కూడా క్లీన్ చేసిన అనమాట. మనము అనుకుంటాము లోపల ఏం డస్ట్ ఉండదు అని చెప్పేసి, అంటే డోర్ ఉంటుంది కదా డస్ట్ ఉండదు అని అనుకుంటాం, కానీ చాలా వరకు డస్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనం పేపర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇంతకు ముందు పేపర్ వేసిన తర్వాత ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకున్నా, కాకపోతే బాగా మురికైంది అనమాట. సో అట్లా కాకుండా మనకి నార్మల్గా తూడకున్నా కూడా పర్లేదు, ఎందుకంటే అది చెక్కతో ఉంటుంది కాబట్టి ఉబ్బిపోతుంది. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకూడదు. సో మనము అట్లా చేయకుండా ఉండాలి అంటే, మనకి ఎక్కువ రోజులు మంచిగా ఉండాలి అని అంటే ఇట్లా మనకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ కొలత పట్టుకొని ఇక మనకి సరిపడంతా కట్ చేసేసుకొని, ఇంకా ఎన్ని స్టెప్స్ నాకు 1 2 3 4 స్టెప్స్ ఉన్నాయి. అంటే నార్మల్గా 1 2 3 4 స్టెప్స్ ఉన్నాయి. 4 స్టెప్స్కి కూడా నేను పేపర్ అనేది మంచిగా కట్ చేసేసుకొని ఎంత పడుతుందో అంత వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్ కదా, కొంచెం పెద్దగా ఉండొచ్చు, కొంచెం చిన్నగా ఉండొచ్చు. మీ దగ్గర ఉన్న ఆ డ్రెస్సింగ్ టేబుల్కి ఎంత పేపర్ పడుతుందో అంత పేపర్ యాడ్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇట్లా పేపర్ వేసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా అనిపిస్తుంది. ఒకటి ఆ నీట్నెస్ చూసి మనకి డింగన్ చేయాలనిపించదు, ఎక్కడ ఉన్నాయి అక్కడ నీట్గా పెట్టాలనిపిస్తుంది. అదే పేపర్ లేదనుకో కొంచెం డస్ట్ పోనీలే మళ్ళీ దూడ్చుకోవచ్చు, ఎంత డింగానైనా పర్లేదు అనిపిస్తుంది. అదే ఇట్లా పేపర్ వేసి పెట్టుకున్నాం అనుకో మనకి మంచిగా నీట్గా అనిపిస్తుంది. మనకి కూడా అక్కడ మెస్సేజ్ చేయాలన్న ఒక హోప్ కూడా రాదనమాట మనసులోకి. ఇక ఫైనల్గా మంచిగా పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా పేపర్స్ నీట్గా పెట్టుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి. అంతకుముందు ఎట్లా డస్ట్గా ఉండేనో. సో మనం నెక్స్ట్ టైం కూడా మనం క్లీన్ చేసుకోవాలంటే ఆ పేపర్స్ తీసేసి వేరే పేపర్స్ వేసుకొని నార్మల్గా చేసుకుంటే అయిపోతుంది అనమాట. చూడండి ఎంత చెత్త ఉందన్నమాట నా మెస్సి లోపలది. ఇదంతా కూడా మస్తు నీట్గా సర్దుకుంటా. సో నా సర్దుకోవడం మీకు నచ్చింది ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఆటోమేటిక్లీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోలు అయితే వచ్చేస్తారన్నమాట.
ఇక నేను సర్దుడు స్టార్ట్ చేయడం ఆలస్యం, మా పాప వచ్చి కూర్చుంటా, నేను కూడా సదురుతా అని చెప్పేసి. సో ఇంకా అయితే ఇప్పుడు ప్యాకింగ్ అన్నమాట. ఇట్లా సర్దుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా మీకు అసలు మెస్ అనేది ఉండదు. మీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఏవైనా సరే మనం నీట్గా సర్దుకునే దాన్ని బట్టే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇలా ఈ బాక్సెస్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నా. ఎవరికైనా కావాలంటే లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ బాక్సులలో పేపర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బాక్సులలో మనం పేపర్ యాడ్ చేసుకోకపోయి ఉంటే మనం ఏదైనా అంటే కొంచెం మూత లూజ్గా పెట్టిన హడావిడిలో కానీ అది కొంచెం ఉలికే ఛాన్సెస్ ఉండి ఖరాబ్ అయిపోతాయి. అవి కూడా డస్ట్ అయిపోతాయి కదా. ఇది వింటర్ కానీ ఎండాకాలంలో కానీ బాగా డస్ట్ వచ్చేస్తుంది కదా. అట్లా కాకుండా బాక్సులు కూడా ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఇట్లా మంచిగా ఒక డబ్బా అంటే ఒక బాక్స్ లేదా మీ దగ్గర ఏమైనా అంటే ఆర్డర్ ప్యాక్స్ వస్తాయి కదా, ఇవే అని ఏం రూల్ లేదు. అంటే ఇవి కొనుక్కొని సర్దుకోవాలా అనుకునే వాళ్ళకి కూడా ఎప్పుడైనా మనం ఏదైనా ఆర్డర్ డబ్బాలు కానీ ఏమైనా ఉంటాయి కదా, ఆ డబ్బాలు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా పెట్టుకొని నేను ఇంతకు ముందు కూడా పేపర్స్ వేసుకొని పెట్టుకున్నాను. ఇంకా న్యూస్ పేపర్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట. సో ఇట్లా వేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక బాక్స్లో మనం యూజ్ చేసే నెయిల్ పాలిష్ అంటే చాలా మన ఆడవాళ్ళకి ఎక్కువ ఇష్టం ఏంటంటే నెయిల్ పాలిష్ కదా. సో సపరేట్ డబ్బా దానికోసమే పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో పెట్టుకుంటాం కాబట్టి మనకి చెత్త అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని నేను ఒక డబ్బాలో సపరేట్గా నెయిల్ పాలిష్ అలాగే హెయిర్ సీరమ్ అవి అంటే కొంచెం డబ్బా టైప్లో ఉన్నవన్నీ పెట్టుకున్నా. ఒక సైడ్కి ఒక చిన్న బాక్స్ యాడ్ చేశాను అనమాట. వాటికి ఏమో చిన్న క్లిప్స్ బిట్స్ మనము పెట్టుకుంటాం కదా, బిట్స్ అవి అంటే స్పెషల్గా దానికే డబ్బాలు పెట్టుకోవాలా. అట్లా పెట్టుకుంటేనే మనకి క్లీన్గా కనిపిస్తుంది. ఒకటి మనకి మెస్సీ కాదు. మనం ఇప్పుడు నెయిల్ పాలిష్ ఉన్నా అనుకో, ఆ నెయిల్ పాలిష్ తీసుకొని పెట్టుకుంటాం, మళ్ళీ అందులోనే పెట్టేస్తాం, వేరే డబ్బాలో పెట్టే అవసరం లేదన్నమాట. ఇంకో డబ్బాలు అయితే నేను క్లిప్స్ పెద్ద క్లిప్స్ చిన్న క్లిప్స్ అన్ని హియర్ క్లిప్స్ అన్ని కూడా ఒక్క బాక్స్ మొత్తం నింపేసిన. సో మనకి ఏ క్లిప్ అవసరం ఉన్నా ఆ బాక్స్ని తీసుకొని మళ్ళీ అందులోనే పడేయచ్చు అనమాట. సో పక్కకి నెయిల్ పాలిష్ బాక్స్లోకి అంటే చిన్న ఒక డబ్బా పెట్టిన అన్నమాట. ఎందుకంటే అవి పిన్స్కి అనమాట. ఇప్పుడు నార్మల్గా అప్పుడప్పుడు మనం పిన్స్కి సపరేట్ పెట్టి లోపల పెట్టి ఆ డబ్బా కోసం వెతికే బదులు మనకి ఈజీగా దొరకాలి అని అనుకున్నప్పుడు ఆ డబ్బాలో క్లిప్స్ అన్ని చీర పిన్నులు కానీ నార్మల్ పిన్స్ అన్ని పెట్టిన. ఇంకో దాంట్లో నైట్ కేర్ అనమాట. ఇదంటే నైట్ నేను ఏమేమి యూజ్ చేస్తాను మీ అందరికీ తెలుసు. ఇవే యూజ్ చేయాలని ఏం లేదు, ఎవరికి నచ్చినట్టు కొంచెం నివ్వే క్రీమ్ కానీ ఎలాంటివి మీరు బాడీ లోషన్ కానీ దానికి సపరేట్గా పెట్టుకోండి. అంటే వేరే డబ్బాలల్లో పెట్టాల్సిన అవసరం లేకుండా పెట్టుకోండి. ఇంకా స్పెషల్గా అంటే ఫేస్ ప్యాక్స్ కానీ ఇట్లా అంటే ఫేస్ ప్యాక్స్ మనం యూజ్ చేస్తాం కదా, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తారు కదా. అంటే నార్మల్గా స్కిన్ కేర్ కానీ అలాంటివి స్పెషల్ డబ్బా. ఇవి వచ్చేసి నేను అంటే రెగ్యులర్గా యూజ్ చేసేవి. లిప్ కేర్ అంటే రెగ్యులర్ అంటే బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే, ఇంట్లో ఉన్నప్పుడు కాదు. లిప్ కేర్ అలాగే ఐలైనర్ ఇలాంటివి ఒక డబ్బాలో పెట్టుకున్న. బీరువా కీస్ అనేవి ఒక దాంట్లో పెట్టిన. అండ్ ఐబ్రో పెన్సిల్ నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు లిప్ కేర్ అండ్ లిప్ బామ్ యూజ్ చేస్తాను కాబట్టి అవన్నీ సపరేట్గా పెట్టి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను అన్నమాట. అండ్ నైట్ కేర్ ఒక డబ్బాలో, నెయిల్ పాలిష్ అండ్ చిన్న పిన్స్ ఒక దాంట్లో సపరేట్గా ఇవి అయిపోయాయి కదా. ఇవి వచ్చేసి అయితే స్టిక్కర్స్కి నాకైతే పని లేదన్నమాట. అన్ని స్టిక్కర్సే కొనుక్కుంటా. స్పెషల్గా లబ్బలు కట్టేసి ఏ దానికి అది స్టిక్కర్లు స్పెషల్గా పెట్టినా నాకు ఈజీగా దొరకడానికి ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకో దాంట్లో వచ్చేసి నా స్కిన్ కేర్ అనమాట. అంటే అప్పుడప్పుడు ప్యాక్స్ వేసుకుంటాను కదా. సో రోజ్ వాటర్, ముల్తానీ మట్టి, మాయిశ్చరైజర్ కానీ ఇలాంటి స్క్రబ్, క్రీమ్, విటమిన్ ఈ క్యాప్సిల్స్ అన్ని అంటే స్కిన్కి సంబంధించినవన్నీ ఒక బాక్స్లో ఇండ్ల కాకుండా స్పెషల్గా దానికే బాక్స్ స్కిన్ కేర్కి పెట్టేసిన. అండ్ ఆ తర్వాత ఆయిల్ డబ్బాలకి ఇది వచ్చేసి నాకు ఆర్డర్లో వచ్చిందనమాట. సో అది వేస్ట్ చేయకుండా దానికి కూడా ఒక కింద పేపర్ వేసుకొని హెయిర్ కేర్ అంటే ఇది హెయిర్ స్పా. నీకు ఇంతకు ముందు కూడా నేను షార్ట్ వీడియోలో చూపించిన. హెయిర్ స్పా అంటే పెట్టుకునే హెయిర్ ఆయిల్స్ అన్ని ఒక డబ్బాలో పెట్టేసిన. అండ్ రబ్బర్ బ్యాండ్స్ ఒక డబ్బా. రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇంతకుముందు ఒక దాంట్లో ఉంచేదాన్ని. సో క్లిప్స్ తీసేటప్పుడు రబ్బర్ బ్యాండ్ వెళ్ళేవి, అట్లా నాకు చికాక్గా అనిపించేది అనమాట. సో అట్లా కాకుండా స్పెషల్గా దానికే పెట్టేసిన. ఆ తర్వాత వచ్చేసి ఇది రెగ్యులర్ అనమాట. నేను రెగ్యులర్గా యూజ్ చేసేది అయితే ఫేర్ అండ్ లవ్లీ పౌడరు, బొట్టు, స్టిక్కర్స్ అండ్ పర్ఫ్యూమ్ అయితే రెగ్యులర్గా వాడను. సమ్ టైమ్స్ బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే వాడతాను అనమాట. ఇట్లా పెట్టుకున్నా మొత్తం కూడా. ఇదిగో ఇక్కడైతే క్లిప్స్ ఒక దాంట్లో అండ్ బిట్స్ ఒక
దాంట్లో 2 కలిపేసినాం అనుకో దొరకడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంట్లో మళ్ళీ ఎప్పట్లాగే అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా అన్నీ కూడా బాక్సులలో నాకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నా. ఇక ఫైనల్గా ఇట్లయితే సర్దేసుకున్నాను అన్నమాట. ఇంకా నీట్గా ఎక్కడ బాగుంటాయి అంటే నాకు ఈజీగా తీసుకోవడానికి ఎక్కడ బాగుంటాయి అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా నేను రెగ్యులర్గా ఏం వాడతాము అనేది. సో మన ఐడియా మీదకి వెళ్ళి పెట్టేసుకొని ఇలా యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా క్లీన్గా నీట్గా పెట్టుకున్న స్కిన్ కేర్కి డైలీ వేర్కి క్లిప్స్, బీట్స్, నెయిల్ పాలిష్, పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా నీట్గా పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకునేసరికి నాకు చాలా టైం పట్టింది అనమాట. సో మనం కొంచెం టైం పడుతుంది, కాకపోతే మనం ఇట్లా పెట్టుంచుకున్నాం అనుకో మనకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రబ్బర్ బ్యాండ్లు కానీ బీట్స్ కానీ క్లిప్స్ కానీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఒక బాక్స్ ఉంటుంది పైన చూపిస్తాం మీకు, అది పింక్ కలర్ బాక్స్ అనేది మేకప్ అనమాట. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మేకప్కి యూజ్ చేస్తాను. సో మనం ఇట్లా సర్దుకున్నాం అనుకో మనకి ఏ టెన్షన్ లేకుండా హడావిడి లేకుండా ఈజీగా తీసుకోవడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు కూడా హెల్ప్ అవ్వాలి, ఇలా మీరు కూడా సర్దుకోవాలని అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. హెల్ప్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఫస్ట్ టైం చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు నెక్స్ట్ వ్లాగ్స్ ఎలాంటి వ్లాగ్స్ కావాలనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తోచినంత వరకు నాకు చేయాలనిపించిన వరకు చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజింగ్ అలాగే క్లీనింగ్ ఎట్లుందనేది కామెంట్ చేయండి. ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. సో ఫైనల్గా నా డ్రెస్సింగ్ టేబుల్ అసలు అప్పుడు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో మీరే చూసేయండి. ఎంత నీట్గా అనిపిస్తుంది అని తీసుకోవడానికి కూడా ఈజీ. ఈ పింక్ కలర్ బాక్స్లో మాత్రం నా మేకప్ ఐటమ్స్ పెట్టుకున్నాను. స్పెషల్గా వ్లాగ్ కూడా చేశాను అనుకుంటా, ఒకసారి మన వ్లాగ్స్లో చెక్ చేసేయండి. సో ఫస్ట్ పార్ట్ అయితే ఇదన్నమాట, క్లీనింగ్ ఇదన్నమాట. సో నా క్లీనింగ్ బట్టి అయిపోయింది. నెక్స్ట్ వీడియో అయితే నేను హియర్ టాప్స్ అండ్ హియర్ టాప్స్ విత్ చైన్స్ అవన్నీ కూడా ఎలా సర్దుకుంటే బాగుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను హియర్ టాప్స్కి ఒక బాక్స్ అయితే ఆర్డర్ పెట్టినా, అవి వచ్చినాక ఆ స్పెషల్ బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.